తమిళనాడులో వర్షాలు మరోసారి దంచి కొడుతున్నాయి. దాంతో తమిళనాడులోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెంకాసి జిల్లా కుర్తాలం జలపాతానికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెంగల్పట్టులో భారీ వర్షాలకు చెట్లు విరిగిపడ్డాయి. తిరువల్లూరులో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక సముద్ర తీరంలో అల్పపీడనం కారణంగా తమిళనాడులో 20వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. క్రమంలోనే తమిళనాడులోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, తేని జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. విరుదునగర్, రామనాథపురం, శివగంగై, మదురై, దిండుక్కల్, పుదుక్కోట్టై, తంజావూర్, తిరువారూర్, నాగపట్టినం, మైలాడుతురై, తిరుపూర్, కోయంబత్తూర్, నీలగిరి, ఈరోడ్, కారక్కల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాలకు చెన్నై వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో తమిళనాడులోని తెంకాసి జిల్లా కుర్తాలం జలపాతానికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో వరద ఉధృతితో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. క్రమంలో తిరునల్వేలికి చెందిన అశ్విన్ అనే బాలుడు వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కుర్తాలం జలపాతంలో ఆకస్మికంగా వరద పెరిగింది. పర్యాటకులు కుర్తాలం జలపాతానికి వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.